వీళ్ళు ప్రాపర్గా అప్స్కిల్ ఎలా అవ్వాలి అని ముందే గనక ప్లాన్ చేసుకుంటే పేరెంట్స్ కూడా అట్ సైడ్ థింక్ చేయాలి. కాలేజ్లో జాయిన్ చేశాము అని వదిలేకుండా, ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది కంటిన్యూస్గా, ఎవ్రీ 3 monthsకి 4 monthsకి చేంజ్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు ఇండస్ట్రీకి తగ్గట్టు స్కిల్స్ ఉండాలి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ మీద డిపెండ్ అవ్వకుండా అప్స్కిల్ అవ్వటానికి ఏం కావాలి. సో ఒక సైడ్ ఆఫ్టర్ 4 or 5కి ఇంటికి వచ్చేసాక ఆ తర్వాత తనకి ఏదో ఒక అప్స్కిల్ ప్రోగ్రామ్ నేర్పిస్తూ ఉంటే కనుక ఈజీగా జాబ్స్ అన్నవి క్రాక్ చేస్తారు. ఈ అవగాహన అన్నది తగ్గిపోయిందండి పేరెంట్స్లో. దానివల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాగా స్ట్రగుల్ అవుతుంది. రీసెంట్గా ఒక స్టూడెంట్తో మాట్లాడాము, జాబ్ కూడా క్రాక్ చేసామన్నమాట. బీటెక్ అయింది, 8.7 CGPA ఉంది, ఇంత పర్సెంటేజ్ ఉందిగా, నాకు అన్ని ప్రాక్టికల్గా కూడా తెలుసు, నేను జాబ్ తెచ్చుకోగలను అన్న పాయింట్తో 1 year పాటు దాదాపు 170+ జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేశాడు అనమాట. కానీ వేటి నుంచి రెస్పాన్స్ లేదు. సో అప్పుడు తను మన వీడియోస్ చూసి మన దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యి రీసెంట్గానే 5 LPA ప్యాకేజ్ క్రాక్ చేశాడు. సో ఈ 1 year కనుక తన ఓన్గా ట్రై చేయకుండా ఎవరో ఒకళ్ళ గైడెన్స్ తీసుకొని రెజ్యూమ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, ఇట్లాంటి థింగ్స్ కనుక నేర్చుకొని ముందే ప్రిపేర్ ఉంటే ఆ 1 year కలిసి వచ్చేది. ఇది బోత్ పేరెంట్ స్టూడెంట్ తెలుసుకోవాల్సింది. టెక్నాలజీ చేంజ్ అవుతున్నప్పుడు మా వాడికి ఇంత పర్సంటేజ్ ఉందిలే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకునే కన్నా ఒక పర్సన్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే కనుక ఇంకా త్వరగా జాబ్ వస్తుంది. ఆ గైడెన్స్ అన్నది మిస్ అవుతుంది. దాన్ని ప్రాపర్గా వీళ్ళు యూటిలైజ్ చేసుకోగలిగితే కనుక ప్రతి స్టూడెంట్ మంచి పొజిషన్లో ఉంటాడు.